ఫెబ్ 6న మనం చూడబోతున్నాం. అండ్ ముందుగా జయకృష్ణ గారు మ్యూజిక్ డైరెక్టర్ మాట్లాడతారు. రాజా వారు రాణివారి గారితో అద్భుతమైన మ్యూజిక్ని ఇచ్చారు. అందరికీ నమస్కారం అండి. సో ఫస్ట్ ఈ ఈవెంట్కి నన్ను ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. బికాస్ ఇట్లాంటి సినిమాకి నేను ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి అందరినీ గ్రీట్ చేయడానికి వచ్చినందుకు నేను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. లైఫ్ గురించి చెప్పే సినిమా ఇది, జీవితం గురించి చెప్పే సినిమా. ఇందాక చెప్పినట్టు ఒక లైఫ్లో ఒక మోటివేషన్ కావాలనుకున్నప్పుడు మనం ఒక సినిమానో ఒక పాటనో లేకపోతే ఒకరి స్టోరీనో మనం చదువుతాం. సో మనకి ఏదో ఒక టైంలో ఏదో ఒక సిచ్యువేషన్లో ఖచ్చితంగా మోటివేషన్ అనేది చాలా అవసరం అవుతుంది. సో అలా మనకు కావాల్సినప్పుడు ఈ సినిమా చూస్తే ఖచ్చితంగా ఆ మోటివేషన్ మళ్ళీ మనకు దొరుకుతుందని ఒక నమ్మకం అనిపిస్తుంది నాకు. సో చూడ్డానికి నిజంగా ఒక అల్లరిగా చిల్లరగా ఒక మనకు తమ్ముడు ఉంటే ఎలా ఉంటాడో రత్నం అలా ఉంటాడు చూడడానికి. కానీ తను చెప్పాలనుకున్న కథ కానీ తను తీసుకున్న పాటలు కానీ చూస్తే నిజంగా తను లైఫ్లో ఎంతో చూసాడేమో అనిపిస్తుంది. అంత చిన్న ఏజ్లోనే చాలా పెయిన్ చూసి ఉంటాడేమో, చాలా జీవితాన్ని చూసాడేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అంతే మంచిగా ఆ పాటను ప్రజెంట్ చేసిన చందు అండ్ రవి, మూన్ అండ్ సన్ నాకు అనిపించింది. ఇద్దరికి డ్యూవో, ఒక మ్యూజిక్ డైరెక్టర్స్ డ్యూవో చూసి చాలా రోజులు అయింది. ఇద్దరు ఇంత సింక్రనైజేషన్లో ఇంత మంచి పాటను ఇవ్వడం, అదే ఆ సాంగ్కి లిరిక్స్ రాయడం. నేను ఇప్పుడే చెప్తున్నాను, ఆ నవ్వుతో లైఫ్ను మొదలు పెట్టాలనే సిచ్యువేషను అది అందరికీ చాలా ఇంపార్టెంట్. అది ఇంత మంచి సినిమాని తీసుకొని వస్తున్న ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్ యూ సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా కష్టమైన రోల్ మీరు చూస్తుంటే తను అసలు వంశీ గారిని ఇక్కడ స్టేజ్ మీద చూడడానికి, ఆ సినిమాలో చూడడానికి ఎంత డిఫరెన్స్ ఉందనేది అక్కడే తను సక్సెస్ అయిపోయారు. అక్కడే తను అచీవ్ చేసేసారు మనకి ఏం ఎక్స్పీరియన్స్ ఇవ్వబోతున్నారు అనేది. సో మొత్తం కాస్ట్ అండ్ క్రూకి, సంధ్య గారికి, అందరికీ నా బెస్ట్ విషెస్ అండి. ఈ సినిమా ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి. యా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జయకృష్ణ గారు. మీరు